జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయంకు భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో 32 గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు. జలాశయం కింద ఉన్న కుడి ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, కోయల సాగర్ ద్వారా సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. గేట్ల ద్వారా 1,24,000 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 28,718 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.798 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు అయితే ప్రస్తుతం 317.580 మీటర్లు ఉంది. జూరాల జలాశయం కింద ఉన్న కుడి ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, కోయల్ సాగర్ ద్వారా సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అల్మట్టి ప్రాజెక్టుకు 115,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 144,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 93.80 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 144,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 27 గేట్లెత్తి 144,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే 2 రోజుల్లో జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం పెరగొచ్చని, నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.